హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శృతి వెంకట్ క్రియేటివిటీ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటో అర్థమైపోయింది కదండి. ఎస్, వాల్ ఆర్ట్. ఎప్పుడు మనం బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కదండి, కానీ ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా తయారు చేసుకోవడానికి నేను ఎలా చేస్తానో అది మీకు చూపిస్తాను. దీనికోసం నేను ఒక నోట్బుక్, సీజర్, ఫెవికాల్ అండ్ 3 డ్రాయింగ్ షీట్స్ తీసుకున్నాను. ముందుగా నోట్బుక్లో మనం పిక్చర్ డ్రా చేసుకోవాలి. తర్వాత పిక్చర్లో చూపించిన విధంగా తల భాగాన్ని మనం డ్రాయింగ్ షీట్లో డ్రా చేసుకోవాలి. అది నేను ఏ విధంగా డ్రాయింగ్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా మీరు డ్రా చేయడం చాలా ఈజీ అండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేసామనుకో ఆటోమేటిక్గా అది మనకు వచ్చేస్తుంది. ఇదిగో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి తల భాగం ఈ విధంగా వస్తుందండి. మీకు సరిగా కనిపించకపోవచ్చండి, ఎందుకంటే అది బ్లాక్ కలర్ డ్రాయింగ్ షీట్ కదా. సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నానండి. దీనికోసం నేను వైట్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తే మీకు బాగా కనిపించేదండి. ఈ విధంగా డ్రా మనకి డ్రాయింగ్లో ఉన్న విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి తల, చేతులు ఈ విధంగా రెడీ అవుతాయి. చూసారు కదా. నెక్స్ట్ మనం బటర్ఫ్లైస్ తయారు చేయడం చూద్దాం. దీనికోసం నేను ఒక రెడ్ కలర్ షీట్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక బీ లాగా కట్ చేసుకున్నాను. బీ లాగా కట్ చేయడం చాలా ఈజీ అండి, అది మనందరికీ వచ్చిన విషయమే కదా. ఓకే, ఈ విధంగా బీలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బటర్ఫ్లై లాగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా మనకి బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. తర్వాత హార్ట్ సింబల్ అండి, ఇదిగో ఇలా కట్ చేయాలి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లిప్స్కి వెళ్దామండి. లిప్స్ కోసం ముందుగా నేను ఒక రెడ్ కలర్ షీట్ తీసుకొని దాంట్లో ఈ విధంగా లిప్స్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని సిజర్తో మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగా షేప్ వచ్చిందా లేదా అని చూసుకుంటూ నెమ్మదిగా నిదానంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఫోల్డ్ చేసుకొని నెమ్మదిగా కట్ చేయాలండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ లిప్ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. తర్వాత మ్యూజిక్ సింబల్కి వెళ్దామండి. దాన్ని ఈ విధంగా డ్రా చేసుకొని దాన్ని కట్ చేశానండి. చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి, కొంచెం అటు ఇటు అయినా అది చినిగిపోతుంది. ఇలా రౌండ్గా ఉన్న దగ్గర జాగ్రత్తగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మ్యూజిక్ సింబల్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. నెక్స్ట్ మనం వయోలిన్ కటింగ్కి వెళ్ళిపోదాము. దానికోసం నేను బ్లాక్ కలర్ షీట్లో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. తర్వాత మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి, కొంచెం అటు ఇటు అయిపోయినా అది చినిగిపోతుందండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి వయోలిన్ రెడీ అయిపోతుందండి. ఓకేనా, చూసారు కదా ఏ విధంగా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ మనం వయోలిన్ స్టిక్లోకి వెళ్ళిపోదాం. దీన్ని స్టిక్ అంటారో ఏమంటారో నాకు తెలీదు, మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్టిక్ని ఇందాక నేను వయోలిన్ కట్ చేసినప్పుడు మిగిలిన పేపర్తో కట్ చేశానండి, ఎందుకంటే పేపర్ వేస్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మనకి వయోలిన్ పూర్తిగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు మన బేబీ డాల్కి హెయిర్ బ్యాండ్ అండ్ నెక్ పీస్ రెడీ చేశాను. దానికోసం ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకున్నాను. దాన్ని కట్ చేసుకొని ఎంచక్కా అతికించేసానండి. ఎంతో అందంగా తయారైపోయింది కదా, చూడడానికి చాలా బాగుంది కదండి. ఇప్పుడు దీన్ని వాల్కి అతికించేసేసుకుందాం. దీనికోసం డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫెవికాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బాడీ కోసం మనం బటర్ఫ్లైస్ ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత హార్ట్ సింబల్ అండ్ లిప్ సింబల్స్ మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ విధంగా బేబీ డాల్ రెడీ అయిన తర్వాత నేను వయోలిన్ స్టిక్ చేశాను. దానికోసం డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను. ఇదిగో ఈ విధంగా స్టిక్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ థీమ్ అతికించాలి. దీనికోసం నేను ఫెవికాల్ యూజ్ చేసి అతికించానండి. ఫైనల్గా మన అవుట్పుట్ చూసారండి ఎంత బాగుందో. ఇది నేను ఇంతకుముందు వేసిన వాల్ ఆర్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఊడిపోవచ్చు అని, కానీ ఇది 2 years బ్యాక్ వేసిన వాల్ ఆర్ట్ అండి. ఈ ఆర్ట్ మీకు నేను చూపించడం కోసం దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి ప్రజెంట్ వాల్ ఆర్ట్ రెడీ చేశానండి. దీనికి కేవలం 30 రూపీస్ అయినాయండి. డ్రాయింగ్ షీట్స్ 20 రూపీస్ అండి. అలాగే ఫెవికాల్ అండ్ టేప్కి ఒక 10 రూపీస్ వేసుకుందాం. సో 30 రూపీస్లో మనకి అందమైన వాల్ ఆర్ట్ రెడీ అయిపోయింది కదండి. సో నా వీడియో మీకు నచ్చింది కదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.